ఇంకో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. సబ్జెక్ట్ విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ 50 MBBS సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల. మనిషా రాక్షసుడా, మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే దాంట్లో మానవత్వం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ, పేదవాడికి మంచి జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందుకు వెళ్ళి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాదిలోనే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల మరో 4 మెడికల్ కాలేజ్ తరగతులు కూడా ప్రారంభమై ఉండేటివి. ఆదోని ఒక నిమిషం కరెక్ట్గా మేము నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందుకు పోయి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాది ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పిడుగురాళ్ళ 4 కాలేజీలు కూడా అందుబాటులోకి వచ్చేటివి, తరగతులు ప్రారంభమై ఉండేటివి. ఇది ఆదోని మెడికల్ కాలేజ్, ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. మెల్లగా ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్, అందరు చూడండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్, ఇది పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్, అంటే దానికి మేము దిగిపోయే నాటికి ఈ కాలేజీలన్నీ కూడా ఏ దశలో ఉన్నాయో మీకు ఇంతకుముందు చూపించిన. ఇవి మరో 4 కాలేజీలకు సంబంధించిన పరిస్థితి. మా ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళి ఉంటే ఈ విద్యా సంవత్సరం, అంటే 2025-26, ఈ విద్యా సంవత్సరం 2025-26లో మరో 6 మెడికల్ కాలేజెస్, అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుగొండ. ఆ ఫోటో చూపించమా. ఇది అమలాపురం మెడికల్ కాలేజ్, ఇది బాపట్ల మెడికల్ కాలేజ్, ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్, ఇది పార్వతీపురం మెడికల్ కాలేజ్, ఇది పాలకొల్లు మెడికల్ కాలేజ్, ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్. ఈ 6 కూడా 2025-26లో ప్రారంభం కావాల్సిన ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతూ ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న MBBS సీట్లు 2360 సీట్లు. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న MBBS సీట్లు 2360 సీట్లు. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అడిషనల్గా మరో 2550 మెడికల్ కాలేజ్, అంటే మోర్ దెన్ డబుల్. మరో 2550 మెడికల్ కాలేజీలకు పెరిగి, అంటే 1993 నుంచి 2019 దాకా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ సీట్లు 2360 అయితే, కేవలం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలంలో ప్లాన్ చేసింది అమలయ్యుంటే మరో 2550 సీట్లు పెరిగి 4910కి చేరుకుంటాయి. మేము అప్పటికే
ఇంతకుముందు నేను చూపించిన ఫోటోలలో మీరు చూసినారు కదా, 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. 2023-24లోనే అయిపోయినటి ఫోటోలు ఆల్రెడీ చూపించాను. వాటి ద్వారా 800 సీట్లు అప్పటికే భర్తీ కూడా అయ్యాయి. ఐదు ఇంటూ 150 750. పాడేరులో మరో 50 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. పులివెందల్లో కూడా నేను ఒప్పుకొని నింటే ఇంకొక 50 వచ్చేటి ఈ పాటికి. అప్పటికే మేము ఆ సంవత్సరానికి దిగిపోయే సంవత్సరానికి వచ్చేటివి. వైద్య విద్యలో ఇదొక అద్భుతమైన ఘట్టం. ఎక్కడ జగన్కు క్రెడిట్ వస్తుంది అని చెప్పి ఏకంగా దీన్ని దెబ్బతీయడం ఎంత మటుకు సమంజసం అని అడుగుతా ఉన్నా. ఎక్కడ క్రెడిట్ వస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేక తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటూ చాలా అగచాట్లు పడుతూ మన కళ్ళ ముందరనే మన పిల్లలు జార్జియా, యుక్రెయిన్, రష్యా, ఫిలిప్పైన్స్ ఈ దేశాలకు పోతూ ఉన్నాం. మన పిల్లలు పోతూ ఉన్నారు అక్కడ చదువుకునే దానికోసం. మరి అలాంటి పరిస్థితుల్లో వీటి అవసరం ఎంత అని చెప్పి ఇంకా తెలుసుకోలేకపోవడం మూర్ఖత్వం కాదా?